డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరైన చోట పెట్టడం కూడా అంతే ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనలో చాలా మంది డబ్బు సంపాదిస్తారు, కానీ దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో క్లియర్గా తెలియదు. అంటే సేవింగ్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేక మంత్లీ సిస్టంలో పెట్టాలా? సో ఇలాంటి సిచ్యువేషన్లో చిట్ ఫండ్స్ ఒక సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఆప్షన్. ప్రతి నెల కొంత అమౌంట్ సేవ్ చేస్తూ అవసరమైనప్పుడు లంసంగా తీసుకునే అవకాశం ఇస్తుంది. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, చిట్ సేఫేనా? డిజిటల్ చిట్ యాప్స్ నమ్మొచ్చా? చూడండి, ట్రెడిషనల్ అంటే ఆఫ్లైన్ చిట్స్లో ట్రాన్స్పరెన్సీ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు డిజిటల్ చిట్ ప్లాట్ఫామ్లో ప్రాపర్ ట్రాకింగ్, రికార్డ్స్, డాక్యుమెంటేషన్ ఉంటాయి. ముఖ్యంగా రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్లో రూల్ ప్రకారం ప్రాసెస్ జరుగుతుంది. మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ట్రాక్ అవుతాయి. అందుకే రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేస్తే చిట్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఒకవేళ ఇదంతా ఓకే, సేఫ్ అనిపిస్తుంది, జాయిన్ అవుదామా అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం, యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి, కేవైసీ నామినీ ఎలా యాడ్ చేయాలి, అగ్రిమెంట్ ఎలా జనరేట్ అవుతుంది, ఇవేమీ చాలా మందికి క్లియర్గా తెలియదు. అందుకే ఈ వీడియోలో కంప్లీట్లీ ప్రాక్టికల్గా స్క్రీన్ మీద చూపిస్తూ మై పైసా యాప్లో డౌన్లోడ్ నుండి చిట్ జాయిన్ అయ్యే వరకు పూర్తిగా ప్రాసెస్ చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరి హెల్ప్ లేకుండా మీ మొబైల్లోనే కాన్ఫిడెంట్గా చిట్ జాయిన్ అవ్వగలుగుతారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్క చిన్న స్టెప్ మిస్ అయినా కూడా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై పైసా ఛానల్. నేను శిరీష కంద్రా. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. చిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్లాట్ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో అదే మీ సేఫ్టీ అండ్ ఎక్స్పీరియన్స్ని డిసైడ్ చేస్తుంది. ఈ మై పైసా లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కంప్లీట్ ప్రాసెస్ ఆన్లైన్లోనే జరుగుతుంది. మీరు జాయిన్ అయిన దగ్గర నుండి పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్, ఆప్షన్ డీటెయిల్స్ అన్ని యాప్లో క్లియర్గా ట్రాక్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఇది రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కావడం వల్ల రూల్స్ ప్రకారం స్ట్రక్చర్డ్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటుంది, అగ్రిమెంట్ జనరేట్ అవుతుంది, మీ డీటెయిల్స్ అన్ని రికార్డెడ్గా ఉంటాయి. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది, మీకు ఏదైనా డౌట్ వచ్చినా సపోర్ట్ సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఎలా అంటే కస్టమర్ సపోర్ట్ హెల్ప్ సెంటర్స్ ద్వారా మీరు ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్గా చెప్తారు. అలాగే మీరు చిట్ తీసుకున్న తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ చేస్తే ప్రాసెస్ పూర్తయ్యాక పే అవుట్ కూడా టైమ్లీగా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మై పైసా లాంటి ప్లాట్ఫామ్స్లో చిట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్, ట్రాకబుల్, స్ట్రక్చర్డ్గా ఉంటుంది. కానీ ఈ మై పైసా యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మై పైసా డిజిటల్ చిట్ ఫండ్స్ అనే యాప్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలెక్ట్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇంకొక పేజ్ ఇలా వస్తుంది, సేవ్ అండ్ బారో ఈజీలీ అని చెప్పేసి. సో కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్లో జాయిన్ లైవ్ ఇన్ యాప్ ఆప్షన్స్ అని ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇంకో పేజ్ వస్తుంది, రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ బై అని చెప్పేసి. సో మళ్ళీ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఆ తర్వాత వెల్కమ్ టు మై పైసా అని వస్తుంది, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డిజిటల్ చిట్ యాప్. చూసారు కదా? ఆ తర్వాత మీకు కింద చూడండి సైన్ ఇన్ అప్ ఆర్ లాగిన్ అని చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, లెట్స్ గో అని ఉంటుంది. సో అక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా రిఫరల్ ఆర్ ప్రోమో కోడ్ ఉంటే అది కూడా ఎంటర్ చేయొచ్చు. ఆ తర్వాత పేజ్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇక వెంటనే వీ నీడ్ యువర్ పర్మిషన్ అని చెప్పేసి, నోటిఫికేషన్ పర్మిషన్ అని చెప్పేసి, ఇంకా లొకేషన్ పర్మిషన్ అని చెప్పేసి వస్తుంది. సో కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత వెల్కమ్ టు మై పైసా అని కనిపిస్తుంది కదా, సో అక్కడ మీ నేము, మీ లాస్ట్ నేము, ఫస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఎంటర్ చేయాలి. ఇక క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ హెలో అని వచ్చేసింది కదా, సో అంటే అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వగానే వెంటనే స్టార్టింగ్లోనే వాట్ ఈస్ చిట్స్ అని ఉంది కదా, సో ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రూప్లో ఎంతమంది ఉంటారు, ఫర్ సపోజ్ 100 మెంబర్స్ ఉంటారు. ఇక కింద చూడండి, ఈ చిట్ గ్రూప్లో ఎంతమంది ఉంటారు, 100 మెంబర్స్ అని ఉంది. దాని తర్వాత చిట్ అమౌంట్ ఉంది, 3 మెంబర్స్ పార్టిసిపేటెడ్ అని ఉంటే కనుక దానికి ఎంత ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. వ్యూ చిట్ ప్లాన్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చిట్ ప్లాన్స్ కూడా కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ చూడండి, గ్రో విత్ అస్ అని ఉంది కదా,
సో అలాంటి ఒక పేజ్ వస్తుంది. ఇక అడ్వాంటేజ్ ఆఫ్ మై పైసా ఉంది కదా, సో ఏంటి యూజ్, మనం ఈ చిట్ యాప్ని ఎందుకు వాడాలి అని. సో దానికి సంబంధించి కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 24 hours పే అవుట్ అని చెప్పేసి, ఇన్ యాప్ లైవ్ అని చెప్పేసి, ఇంకా 4 to 10 ఆప్షన్స్, 1 click కస్టమర్ సపోర్ట్, ఇట్లా చాలా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ ఏ చిట్ ప్లాన్ అని ఉంది. సో చిట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మనం సెలెక్ట్ చేసుకోవాలి అది. సో దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చెక్ యువర్ ఎలిజిబిలిటీ అని కనిపిస్తుంది. కింద చూడండి, పాన్ నెంబర్, ఫుల్ నేమ్ అంటే యాజ్ పర్ పాన్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ పాన్ ఉండాలి, ప్రొఫెషన్ టైపు, కరెంట్ ఎంప్లాయర్, మంత్లీ ఇన్కమ్ అంటే ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వస్తుంది, మంత్లీ ఈఎంఐస్ ఏమైనా ఉంటే ఏమున్నాయి, ఎంత కడుతున్నాం అనేది కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక నెక్స్ట్ రివ్యూ యువర్ చిట్ ప్లాన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని క్లియర్గా మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ క్లియర్గా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ కింద చూడండి, పే సబ్స్క్రిప్షన్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే సో పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనకు కావాల్సిన పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని పడుతుంది పేమెంట్. ఆ తర్వాత జనరేట్ యువర్ చిట్ అగ్రీ అని ఉంటుంది. సో కింద చూడండి, యువర్ ప్రోగ్రెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అంటే ఈ 4 మనం కంప్లీట్ చేయాలి. ఆధార్ డీటెయిల్స్, కరెంట్ అడ్రస్, నామినీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. సో మనం యాడ్ చేసినవన్నీ స్టెప్ బై స్టెప్ ఇలా కనిపిస్తాయి. దాని కింద మనం ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ప్రతిదానికి కన్ఫర్మేషన్ అడుగుతుంది, మనం అప్లోడ్ చేసిన ప్రతిదానికి డాక్యుమెంట్కి. సో ప్రతిదానికి కన్ఫర్మేషన్ ఓటీపీ ఇచ్చి నెక్స్ట్ లొకేషన్ కూడా చూస్ చేసుకొని ఎలో ఇవ్వాలి. ఆ తర్వాత కరెంట్ అడ్రస్ అనేది అడుగుతుంది. మనం మన అడ్రస్ని క్లియర్గా టైప్ చేయాలి. మీరు నామినీ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా యాడ్ చేయండి. ప్రతి ఒక్కటి అడుగుతుంది, నామినీ ఫుల్ నేమ్ అని చెప్పేసి, నామినీస్ ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్ విత్ నామినీ అని చెప్పేసి, ఇట్లా ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. కింద చూడండి, మీకు ఒక నామినీ ఎవరైతే ఇస్తారో వాళ్ళది క్రియేట్ అయిపోతుంది, డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయండి. ఇంకా మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలని చెప్పాను కదా, అవన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి చూడండి, అన్నీ క్లియర్గా ఎంటర్ చేయండి ప్రతిదీ, ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ. సో యువర్ ప్రోగ్రెస్ ఈజ్ 100% అని కనిపిస్తుంది కదా, సో అంటే మీరు అన్నీ కంప్లీట్ చేశారు, అన్నీ ఫిల్ చేశారని అర్థం. సో కింద చూడండి, సైన్ యువర్ చిట్ అగ్రిమెంట్ అని కనిపిస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. 100% వరకు చెప్పాను కదా ఇందాక, అక్కడ వరకునే కంప్లీట్ చేయండి. సో ఇక్కడ మనం మొత్తం ఫిల్ చేసాం కాబట్టి 100% కంప్లీటెడ్ అని పడుతుంది. సో అక్కడితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం లాగిన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఎలా చిట్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, మీరు ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు లాగిన్ ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా అండి? సో మీరే చూసారు కదా, మై పైసా యాప్లో చిట్ జాయిన్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కానీ ప్రతి స్టెప్ను కరెక్ట్గా ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క ఆప్షన్ కూడా మిస్ చేయొద్దు, అన్నిటినీ ఫిల్ చేయాలి. కేవైసీ, నామినీ డీటెయిల్స్, అగ్రిమెంట్ ఇప్పుడు నేను చూపించాను కదా, ప్రతి ఒక్కటి అక్కడ ఏదైతే కనిపిస్తుందో అవన్నీ నీట్గా కరెక్ట్ డీటెయిల్స్తో ఫిల్ చేయండి. మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో అంతే అండి, ఈ వీడియోలో చూపించిన స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మీరు సేఫ్గా కరెక్ట్గా మీ చిట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేయాలి, ప్రాసెస్ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అర్థమైందండి? డోంట్ టేక్ రాంగ్ డెసిషన్స్, జస్ట్ టేక్ రైట్ డెసిషన్, దెన్ యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి. ఇంకా చిట్ ఫండ్స్ అండ్ మనీ ప్లానింగ్ గురించి సింపుల్గా, ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా అండి? దీని కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.